కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తం సేకరించారు. ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీ, ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతలు సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను గమనిస్తూ అందరూ ముందుకు రావాలని కోరారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన నీతి, న్యాయం, ధర్మం, సమాజ సేవ సిద్ధాంతాలను పాటిస్తూ సేవ మార్గంలోనే మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముగ్రం సయ్యద్ మీర్, అజీజ్ రెహమాన్, అహ్మద్ పాషా, ముస్లిం యువత సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షన్ హాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఎల్లారెడ్డి వారి ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మరి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సూచనలు, సూత్రాలు, న్యాయం, ధర్మం, సమానత్వము, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని మరి మహమ్మద్ ప్రవక్త గారు తన బోధనలో తెలియజేసి జీవితంలో, నిజ జీవితంలో అలాంటి గుణాలను అలవర్చుకోవాలని, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సామాజిక సేవబద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త సూచనలు తెలియజేసారు. అలాంటి జీవనాన్ని గడపడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఈ సూత్రాలను పాటిస్తూ సమాజ హితం కోసము తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచిస్తే ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఎల్లారెడ్డి వారు ఈరోజు గయాజుద్దీన్ కానీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ, ముస్లిం యువత ఇలా ముందుకు వచ్చి ఈరోజు 20 యూనిట్ల రక్తాన్ని కూడా అనేటువంటి జరిగింది. మరి గతంలో అన్న జెడ్పీటీసీగా చేసిన సందర్భంలో మరి 15-16 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. మరి వీళ్ళకి ఎవరికి అవసరం ఉన్నా నాకు ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసిండు రక్తం కావాలని. నేను ఈరోజు కూడా ఒకటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, అన్న మీకు ఎప్పుడైనా సరే ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ అత్యవసరంగా రాష్ట్రంలో ఎక్కడ రక్తం అవసరం ఉన్నా చిన్న ఫోన్ చేయండి. మీకు కావాల్సినటువంటి రక్తాన్ని అందజేయడం కోసము ఎల్లవేళలా కూడా మరి కృషి చేస్తూ ఉన్నాము. 18 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం ఇస్తున్నాం. మరి ఇలాంటి రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రక్తదానం చేసినటువంటి ముస్లిం యువత సోదరులందరికీ సహకరించిన పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డి మండలంలో ఏదైతే రక్తదానం శిబిరము మొహమ్మద్ ప్రవక్త ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కామారెడ్డి నుంచి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు ఎల్లారెడ్డి యొక్క రెడ్ క్రాస్ వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసిన బాస్పాడ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసినారు. వాళ్ళకు కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఈరోజు పిల్లల నుంచి వచ్చి మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఏదైతే రక్తదానం ఇచ్చారో వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ఇలాగనే రక్తం ఇస్తే చెడు కాదు, రక్తము 6 నెలలకు ఒకసారి ఇయ్యదు. మనం భయం పడతాం, ఏమని రక్తం ఇస్తే ఏదో వీక్ అయిపోతాం, ఏదో పోతాం. కానీ అట్లా కాదు. రక్తం ఇస్తే మళ్ళీ రక్తం పుట్టుక చాలా ఎక్కువ ఉంది. రక్తం యొక్క ఫిల్టర్ అయ్యే మూమెంట్ ఉంటుంది కనుక రక్తం ఇస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మూమెంట్ వాళ్ళకి కూడా మనం హెల్పింగ్ చేసింటిగా అవుతుందనే ఉద్దేశంతోనే మనం రక్తం ఇవ్వాలా. ఎటువంటి వీక్నెస్ ఉండదు, ఎటువంటి జబ్బు ఉండదు, ఎటువంటి గుబురు భయం అనకుండా ఇవ్వవలసిందే అవసరం మనం జనానికి ఈరోజు ఉన్నది. మరి అక్కడ చూస్తే కామారెడ్డిలో జమీన్ మన వాళ్ళన్న ఇస్తూనే ఉంటుంది రక్తం. మరి ఏం కాదు, వాళ్ళకు ఒక్కొక్క రోజు 20-30 సార్లు ఇచ్చిన ఉంటున్నారు. మేము కూడా 5-6 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై